రైట్ ఇక టాప్ 2 బ్రేకింగ్ విషయానికి వస్తే ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితిలోనూ సీఎం రేవంత్ రెడ్డికి ఇసుమంత కూడా బాధలేదు. బాధిత కుటుంబాలు నిద్రాహారాలు మాని పుట్టెడు దుఃఖంలో ఉంటే వారికి కనీసం భరోసా ఇవ్వాలనే సోయి కూడా ముఖ్యమంత్రికి లేకుండా పోయింది. కుట్ర రాజకీయాలు తప్ప రాష్ట్రంలోని ప్రజల బాధలు పట్టవని మరోసారి స్పష్టమైంది. చరిత్రలో ఏ సీఎం కూడా చేయని విధంగా రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎస్ఎల్బీసీ బాధిత కుటుంబాలను పరామర్శించే సమయం లేని రేవంత్కు ఓట్లు సీట్ల కోసం కుట్ర రాజకీయాలు చేసే టైం మాత్రం ఉందని ప్రజలు మండిపడుతున్నారు. ప్రచారంలో అవాస్తవాలు చెప్పడంపై గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని రేవంత్ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, అటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది బాధితులు చిక్కుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా సీఎం ఇప్పటి వరకు పట్టించుకోకుండా ప్రచారంలో తిరుగుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అక్కడ వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పేసి కూడా అది అనధికారికంగా వెలువడుతున్న సమాచారాన్ని బట్టి వస్తుంది. టన్నెల్లో ఎలాంటి సహాయక చర్యలు ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో వాస్తవానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాల్సి ఉంది. ఉత్తరాఖండ్ లో ఇంతకు ముందు ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నప్పుడు అక్కడ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ఒక దాదాపుగా 41 మందిని రెస్క్యూ చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కనుక ముఖ్యమంత్రి దృష్టి సారించి దానిపైన ఎఫర్ట్స్ పెట్టి ఎట్లాంటి సహాయక చర్యలు అందించాలన్న దానికి సంబంధించి దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి వెళ్లడం పైన పెద్ద ఎత్తున వివాదం చెలవుతుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఆయన జిల్లాలు పర్యటిస్తున్న విషయం తెలిస్తే ఈ సందర్భంగా కూడా ఆయన అబద్ధాలను మాట్లాడుతున్నట్టుగా కూడా ఒక స్పందన జనం నుంచి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో అనేక హామీలు ఉద్యోగులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్లంతా కూడా గుర్తు చేస్తున్నారు. నిరుద్యోగ యువత అంతా కూడా తీవ్రమైన నైరాశ్యంలో కూరుకుపోయిన ప్రస్తుతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ప్రచార ప్రస్థానం కొంత వివాదాస్పదంగా సాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏం సాధించింది 14 నెలల కాలంలో అని నిలదీస్తున్న వైనాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభ్యర్థి స్వయంగా ప్రచార పర్వానికి దిగినప్పుడు అభ్యర్థికే ఇట్లాంటి ప్రశ్నలు సూటిగా ఎదురవుతున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి ప్రచారానికి వెళ్ళిన క్రమంలో కాంగ్రెస్ ఇప్పటివరకు సాధించిన శూన్యమని బాహాటంగానే ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా గతంలో వేలాది ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఏదైతే ప్రకటన చేస్తున్నారో దాంట్లో పాత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఈ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుందనే వాదన కూడా మరొకసారి తెరపైకి వస్తుంది. అసలు ఇప్పటి వరకు నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు, శూన్యం అని చెప్పేసి వాదనలు వినిపిస్తున్న తరంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు ఖచ్చితంగా చేదు అనుభవం ఎదురవుతుందనే వాదన కూడా ప్రజా వాణిగా వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కూడా కొంత వివాదాస్పదంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల పైన ఉన్న చిత్తశుద్ధి సంక్షేమం పైన లేదా ప్రమాదవశాత్తు ఇవాళ ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న వాళ్ళపైన ముఖ్యమంత్రికి లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. వాస్తవానికైతే దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి ఆ 8 మందిని సురక్షితంగా బయటపడేసే విధానాలు ఏమున్నాయని చెప్పేసి ఆలోచించాల్సి ఉంటుంది. దాన్ని అటు పక్కన నెట్టి ఇవాళ ఎమ్మెల్సీ ప్రచారం కోసం వెళ్ళడం మాత్రం తీవ్ర వివాదాస్పదంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. రైట్ సూరజ్, థ్యాంక్ యూ.